మా ఊరు నన్ను దగ్గరకు రాదు పాప ఎప్పటి నుంచి ఆరాట పడుతున్నా. మీరు మొహం చేస్తే ఉన్న పెరిగి కూడా తెంగుతుంది అసలు. ఏంది మరి ఆత్మగారి కనపడడానికి ఇంత మ్యాటర్ చాలా ఉందని అర్థం కావట్లా. కనపడలేదు మ్యాటర్ తెలుసా నేను కొట్టుకున్నా మొత్తం దూరం వస్తా అన్నాడు నీ మనసులోకి. నాకు మనసు లేదుగా. విరిగినదా? లేదు, వేరే వాళ్ళకి ఇచ్చేసి. సరే మా ఊడు ఓకేనా? అసలు నచ్చలే నాకు వీడు. వాడు 24 గంటలు మోటలు వేసిద్ది సంక్రాంతి పెట్టుకోమని చెప్పు. సరే వీళ్ళంటే మన ఏరియాలో కానీ మనం రోజు వీడు వాడు కదా. ఏంది చెప్పింది నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావుగా అన్న నీ మనసు అంత అన్న అంతే ఉంటది. మనోడి మనసు ఎంత ఉండేది. నేనంటే బాగా ఫ్రాంక్ కాబట్టి నాకు గుండె ఎంత ఉంది, కానీ నీ మనసు ఎంత అంత మనసులో నేను ఉండలేనులే. సరే మా నలుగురులో అయితే నువ్వు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరు సెలెక్ట్ చేసుకోండి చెప్పు. అసలు అందరు దొంగ కోళ్ళు పట్టిన కొడుకులాగా ఉన్నారు. నువ్వు ఆత్మ మోహం వేసుకుని నువ్వు పెళ్ళైనాను అమ్మ మాలంటే. ఇప్పుడు మేము నిన్నెందుకు కోరుకున్నాం అంటే అమ్మాయి అనుకో గుండు మా అమ్మ నీకు ఆ బాధ ఉండదుగా. ఇల్లు మీ ఆయన తెలియకుండా ఉంటే చాలు. అంటే వేసా కోసిన ఎవరైనా బాధ నువ్వు వచ్చి కోరుకుంటా ఇదేంటి. కానీ ఈ మాటకి ఆ మాట ఈ అన్నకైతే ఉందాము నీ మీద చూపు ఎప్పటి నుంచో. పెళ్ళైన మనిషికి మన మధ్య యాక్సిడెంట్ కూడా అయింది. ఎటు పోలేకపోతుండవు. అన్న చేయటం కంటే అన్నం చేసేవాళ్ళు కావాలి. కానీ చెప్పేది పుట్టు కొత్తగాడిగా ఆయన ఎట్ట చేయలేకపోతుంది. ఆయన చేసే కాదు ఇది అర్థం చేసుకో. మేమంటే చేయగలుగుతున్నాం. ఏ గురు నువ్వైనా చేయగలిగితే నేనైనా చేయగలుగుతా, మనోడైనా చేయగలుగుతాడు. అన్న కుంటు కొత్తగాడు కాబట్టి అన్న చేయలేడు. నువ్వైతే చేయొచ్చు. లవ్ కాదు అన్న మంచిగా డైలాగ్ అడిగింది. మీరు చేయగలరని ప్రూఫ్ ఏంటి అని అడుగుతుంది. కాదు ఈ అమ్మాయి నాతో వచ్చారు. నేను గురు నేను రా చీటీలే నాకు ఫస్ట్ నేను వేయాలి. ఇప్పుడు నువ్వు వేసిన అమ్మాయి నేను వేయాలి. నాకు అర్థం కావట్లా. చీటీలే కానీ ఇప్పుడు నువ్వు వేసిన అమ్మాయి నేను వేయాలి. ఫస్ట్ నేను నీకు ఎంతమంది ఫాలోవర్లు? నీకు ఎంతమంది? ఆ లెక్క నువ్వు లాస్ట్ వేయాలి. నువ్వే ఫస్ట్. నేను ఒకే ఆప్షన్ ఇస్తాం. మా నలుగురులో ఒకరితో అయితే రిలేషన్ పెట్టుకోవాలి, ఎవరితో పెట్టుకోండి చెప్పు. ఎవరు నచ్చలేదంటే కొత్త పగిలిపోద్ది అని అనను. కానీ ఎవరు నాకనైతే సెలెక్ట్ చేసుకోవాలి. వాడు ఆత్మకు మాలో పెద్దోడు, ఏది పెద్ద మనిషి అన్న కూడా బొద్దుకున్నాడు సరిపడా. ఒక అగ్రిమెంట్ పోతాం గురు. నువ్వు వయసు వయసు నేను వయసు మనకి తర్వాత అయినా కానీ పెళ్లి అయితే అన్నయ్య పాప యాక్సిడెంట్ అయింది, కాలు పోయింది కాబట్టి ఆ పిల్ల ఒక నేను చెప్పేది నీకు గురు. నువ్వు తెల్లగొన నీ పెళ్లి అయితే నాకు కొంచెం ఇష్టాలు ఫాలో ఉంది, నాకు పెళ్లి అయితే నీకు చెప్పక్కర్లేదు. వాడు ఆత్మగడ పాప అన్నకి యాక్సిడెంట్ అయింది, కుంటికారుడు చెప్పేది ఎవరు చేసుకోరు కాబట్టి ఈ పిల్లని ఇచ్చి పెళ్లి చేద్దాం. రేపు అన్న వాళ్ళు మేము తగ్గుతున్నాం కానీ కానీ మరి అన్నకి ఇచ్చి పెళ్లి చేస్తే మనకి ఎట్లా అంటే పాప అన్నకి ఎప్పుడన్నా బయటప్పుడు లేదా అన్న ఏదన్నా బాధలో ఉన్నా అప్పుడు మనం ఓదార్చడానికి
అదే. నేను విన్నంటే ఉండేది నేనే కాబట్టి అయితే ఫస్ట్ అన్నకి నేను నమ్మిన మట్టు కాబట్టి అన్న ఇప్పుడన్నా తాగి ఫుల్ పడుకుని మరి నేనే కదా. ఏదైనా పని చేయడానికి ఇంట్లో పని చేయడానికి ఫస్ట్ మీరు పని చేసి మీరు నువ్వు చేసుకో తర్వాత మా ఇంట్లో చేయడానికి కొద్దిగా నువ్వు వాడి గంటగా చేయలేదు ఏనా పని నేను వదిలేదా ఎవరు? అది ఆహా, అది వదిలే కదా, అది పని చేయక అయిపోయింది. వదిలేసింది వదిలేసింది అందుకే చెప్పే వేస్ట్ చాలా సొంతంగా చెప్పి ఆ స్టేటస్ ఎందుకు? అది ఏదో క్యాస్ట్ ప్రాబ్లం అయి వదిలేసింది నేను వల్ల కాదు. నువ్వు వస్తే చూపిస్తాను నేను. ఏం చూపిస్తావు చూపియాల్సింది ప్రేమ కరుణ దయ వాత్సల్యం. అలాంటి వాటికి నేను పడేదాన్ని కాదు చూపించాలి, వాడు చూపించాలి. వీడు కాదు. పడతాను నువ్వు కొత్త మూసుకున్నా ఉండమంటే ఉండవు అడుగుతేనేమో ఆగవు. నిన్ను ఎందాకలే అడిగా అక్కడ ఇక్కడికి వచ్చి కొట్టాలేవు ఆడికి వచ్చి నిలబడలే లేవు ఇంకెందుకు మళ్ళా అవసరమా ఇప్పుడు మనోడు సరే ఆగు అనుకుంటా మాట చెప్పాలంటే ఏం చెప్తూ మా ఊరు నీకు సెలెక్ట్ కాదు ఒక మాట తండ్రి లాంటి వాడు నాకు దెబ్బేసిందయ్యి. నేను తండ్రి అంటున్నది మీరు ఓకే కదా ఒక్కరికి బావయ్య ఇంతమందికి బావయ్య సరే ఆయన తండ్రి క్యారెక్టర్ మనోడు ఏంది నీకు నీకే మనోడు బ్రదర్ క్యారెక్టర్ ఓకే ఓకే మనోడు గ్రాండ్ బ్రదర్ అంటే పెద్ద ఎందుకు నీ ఫాలోవర్స్ ఉన్నారా నీకే అడ్రస్ వేసుకోండి మీరు మీరు వేసుకోండి మీరందరూ బయటకు వెళ్తారో వేసుకోండి వేసుకోండి ఫ్యాన్ అన్నది సూపర్ చేసిండు గురు నుంచున్నాయి కూడా పెట్టింది అది మరి మ్యాటర్ అయితే ఏంది మరి ఇట్లా అదే మరి మనం ఎప్పుడు చేసుకునేది నాకు మీలో ఎవరో వద్దయ్యా మీ అందరికి సలాం అలైకుం ముస్లిమ్స్ కావాలన్న లాస్ట్ లో ఒక డైలాగ్ ఏం చెప్పాలంటే ఏ గురు ఏంటి అదే ఇట్లా కార్తిక్ ఒకసారి ఫోన్ మనోడిని జస్ట్ లోపలికి రావద్దాను ఇప్పుడు పన్నా తేడా ఉండదు అటుకో కెమెరా అటు పెట్టు గ్లాసే చెప్తాను మనోడిని పిలవాలి. లోపలికి రావద్దు అరే అక్కడ ఫ్యాన్ ఒకటి వేసింది ఎందుకు ఫ్యాన్ లాగా గ్లాసే చెప్తా అయ్యా మీ సారా అప్పుడే చంద్ర పైన వద్దుగా ఒక నిమిషం ఆగు ఆన్లైన్ ఉందిగా గీతా నువ్వు గెటర్ ఆగిపోయింది ఓకే ఆన్లైన్ ఉందిగా అదే అటు వద్దులే కానీ ఆన్లైన్ ఉందిగా బ్రో బ్రో అసలు పలకాలి బ్రో వట్ట నేను లోపలికి వచ్చి బయట వచ్చేసాడు అన్నం తినవా అదే అడుగుతుంది నిద్ర ఏమైతుందా మనోడు నీ గురించి వాడు చెప్పండి నిజమా కానీ వీడియోలో చెప్పాలి అర్థం చెప్పాలి. కేవలం 4,000 రూపాయలు పెంచిన కాయలు కూడా 60,000 వస్తుందని నువ్వు అవునా కదా ఆ రోజు 4,000 ఆడారంటే మొదలు నీకు ఇంకొచ్చా 3,000 చాటుకి 1,000 రూపాయలు తాగుతాకని చెప్పావు లేదా చెప్పావు చెప్పలేదా వీళ్ళకి ముసలామకి అయిపోయింది 500 అంటే మా ఊళ్ళో వస్తారు ఎందుకు నేనే వస్తా అయ్యో ఆడ 500 ఎత్తారు జోబులు డబ్బులు వస్తాయి రమ్మంటే రాను. కాదు నువ్వు ఇప్పుడు ఆ మాట కాడ 500 ఎత్తారు జోబులో నుంచి కుర్చీలో కూర్చున్నావు ఇవాళ చేసి పెద్ద ప్లాన్ ఇది. మా మేనేజర్ ఆయన కౌంటర్ మ్యారేజ్ అయినా వద్దు షాప్ ఓనర్ అయినా వద్దు నాకు. షాప్ ఓనర్ షాప్ ఓనర్ నేను వద్దా వద్దు నాకు సాయంత్రం వీడియో అప్లోడ్ చెప్పు కావాలి వద్దా సరే కావాలి సరే మాకు ఊరు వద్దులే కానీ మనోడి పాప ఊరు లేక ముసలానికి మాట్లాడారే చెప్పేస్తాడు ఆ పిల్ల గురించి చెప్పాలంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన నువ్వు పెళ్లి చేసుకుంటే మాట్లాడతాను నా మొగుడు ఇంకో దాన్ని తగులుకుంటాడు నేను ఇది ఎందుకు తగులుకుంటాను ఏం వదిలిపెట్టి ముసలి ఉందిగా మొత్తం నేను సిప్పర్ మాకు నిజంగా నేను తెప్పించింది అందుకే మనోడు ఏంటి మీరు పెళ్లి సంబంధం ఏమైనా మాట్లాడుతున్నారా ఏంది కొత్త ఇదిగో, ముసలి కానీ రాదు
ఏదో కాదు పెళ్లి సంబంధం ఏమొద్దు, నాకే ఒక 2 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి మరి నేనే చేసుకుంటాను. ఇంకో 2 లక్షలు ఎంత మాట? వాడి కాదు 2 లక్షలు తీసుకో. 2 లక్షలు చాలా తాగా డబ్బుల్లో కానీ 2 లక్షలు కాదు కానీ మా అందరూ మాటలు కోసి మరి చెప్తావు. మాట్లాడతారు కొంచెం విసురుగా నవ్వుతున్నాడు, నా సుఖపడి. ట్రై అవుతున్నాడు, చాలా మంచిగా పని. ట్రై అవుతున్నాడుగా. 10 నిమిషాలు అయింది. సర్లే ఆకలి. 10 నిమిషాలు ఆమెనా మంచినీళ్ళు ఆమె ఇచ్చుకుంటా.